ఓకే రితు, బయలుదేరదామా? వెళ్దాం పద. సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యా, దట్స్ ఆల్ రైట్, నో ఇష్యూస్. సరే సార్, మేము ఇక బయలుదేరుతాం. సంగీత, నువ్వు ఒక 5 నిమిషాలు ఉంటామా? రితు, యూ క్యారీ ఆన్. సంగీత కాసేపట్లో వస్తుంది. ఏంటి సార్ విషయం? ఏయ్, చిల్ చిల్, భయపడాల్సిందేమీ లేదు. నథింగ్ రిలేటెడ్ టు దిస్. వేరొక పర్సనల్ విషయం మాట్లాడాలి అంతే. ఓకే సార్, అయితే నేను బయట వెయిట్ చేస్తాను. ఏయ్, అవసరం లేదు. ఐ విల్ డ్రాప్ హర్. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన 3 గంటల తర్వాత ఒక న్యూస్ వచ్చింది. సంగీత సూసైడ్ చేసుకుందని. క్వార్టర్స్లో జరిగిన విషయాన్ని బట్టి చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. నేను వెంటనే దేవరాజ్ దగ్గరికి వెళ్ళాను. కానీ అంతవరకు మేమెప్పుడూ చూడని ఆయన ఇంకొక రూపాన్ని నేను చూడడం జరిగింది. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకండి. సంగీతకి ఏం జరిగిందో అది మాత్రం చెప్పండి. నేను అప్పుడే చెప్పాను కదా నాకేమో తెలియదని. నీ పనైంది కదా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. డోంట్ సే దట్ టు మీ. ఐ నో సంథింగ్ ఇస్ రాంగ్. నాకు నిజం తెలియాలి. తెలుసుకుని తీరాలా? ఓకే, అయితే విను. ఐ ఫక్ హర్. మళ్ళీ చెప్తున్నాను, ఐ ఫక్ హర్. అది మాత్రమే కాదు, తను బయట పెట్టకుండా ఉండడానికి ఐ బ్లాక్మెయిల్డ్ హర్ విత్ హర్ న్యూడ్ పిక్స్. షీ కుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్. ఇన్స్టెడ్ షీ ఎండెడ్ హర్ లైఫ్. ఈ కాలంలో ఇలాంటివన్నీ సర్వసాధారణం. ఐ డోంట్ నో. ఎనీవైస్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ వాట్ రియలీ హ్యాపెండ్. తాను ఈ కాలేజీలో చేరినప్పటి నుంచే నా కన్ను తన మీద పడింది. సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. దానికి అవకాశం నీ అంతటి నువ్వే కల్పించావు. ఆఫ్టర్ ఆల్, షీఈస్ ఎ లిటిల్ క్యూట్ పీస్ ఆఫ్ ఆర్ట్. నీలాంటి వాళ్ళు 100 మంది అయినా కూడా తనని అనుభవించిన ఫీల్ రాదు. నన్ను పోలీసులు పట్టిస్తావా ఏంటి? గో అండ్ కాల్ ద పోలీస్. దానికి ముందు నువ్వెందుకోసం నా దగ్గరకు వచ్చావో మీ ఇంట్లో, ఊళ్ళో, కాలేజీలో అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత నీ జీవితం ఏమవుతుందో నేను చెప్పాలా ఏంటి? కన్న కూతురు చదువుకోకుండా వ్యభిచారం చేసి గర్భవతి అయిందని మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలా, లేక సంగీత విషయం ఎంతటితో నువ్వు మర్చిపోతావా? యూ థింక్ వెల్ అండ్ డిసైడ్. అండ్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ ద పోలీస్, కమ్ ఆన్, మేక్ ద కాల్, డూ ఇట్. నేను నీ ప్రెగ్నెన్సీని ఎవరికి తెలియకుండా అబార్షన్ చేశాను కదా. అలా నేను చేయడానికి, ఆ విషయాన్ని ఎవరికి తెలియకుండా దాచడానికి నువ్వేమైనా సొంత మనిషివి కాదు కదే. నువ్వేమైనా పెద్ద పతివ్రతవా? సో నేను నీకు చేసిన సహాయానికి నువ్వు ప్రత్యుపకారం చేసావు అంతే. ఆ తర్వాత నేను వాడితో పోరాడలేకపోయాను. సంగీత సూసైడ్ విషయం కూడా ఎవ్వరికీ చెప్పలేకపోయాను. నా వల్ల కాలేదు. ఎందుకంటే నా పరిస్థితి అలా అయిపోయింది. ఆ తర్వాత ఈరోజు వరకు ప్రశాంతంగా ఏనాడు నిద్రపోలేదు సంజు. సంజు, ఆగు. ఇప్పటికైనా చెప్పు, ఈ ఫోటో నీకెలా దొరికింది? ఇఫ్ యూ హ్యావ్ ఎ బిట్ ఆఫ్ కామన్ సెన్స్, ఈ పాటికే నాకు సంగీతకి సంబంధం ఏంటో నీకు అర్థమై ఉండాలి. సంగీతకి? అవును, నేను సంగీత అన్నయ్య. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు తను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరితోనూ చెప్పకుండానే పోయింది. తను చివరిగా కాల్ చేసింది నాకే.
అప్పటికే నేను తన్ని కాపాడలేకపోయాను. లాస్ట్ హర్ ఎవర్. రా. సంజు, ఇలా చూడు రీతు, నాకు అక్క చెల్లెలు ఎవరూ లేరు. నా ఫోన్ ఛార్జ్ డౌన్ అయిపోయింది సార్. తర్వాత పెట్టాను, కానీ ఆన్ చేయడం మర్చిపోయింది సార్. హైట్ అంటే సంజు హైట్ ఉంటాడు సార్. నీ మీద అటాక్ చేసిన వ్యక్తిని నువ్వు ఫ్లవర్ వాస్ తో కొట్టానని చెప్పావు కదా సార్ అది ఇంట్లో తలుపును ముట్టుకున్నాను, కంగారులో చూసుకోలేదు సార్. నువ్వు లాస్ట్ టైం ఇతను కలిసినప్పుడు ఇతను నుదుటి మీద గాయం ఉందా? నీకు విషయం అర్థమైంది కదా. నిన్ను అనుమానించడానికి రీజన్స్ ఉన్నాయి. సీ మిస్టర్, నేను ఇప్పుడే తలుచుకుంటే సిచ్యువేషనల్ ఎవిడెన్సెస్ బట్టి నిన్ను కస్టడీలోకి తీసుకోగలను. సంజు, ప్లీజ్ సంజు, సంజు, సంజు. కొన్ని ప్రశ్నల గురించి మనం ఎంత ఆలోచించినా దానికి సమాధానాలు దొరకవు. అలా సమాధానం దొరికినా అందులో ఏది నిజమో ఏది అబద్ధమో మనం ఒక నిర్ణయానికి రాలేం. అలాంటిదే ఈ ప్రశ్న కూడా. దాన్నే నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఆ ప్రశ్నకి నువ్వు సరైన సమాధానం చెప్తే నేను నిన్ను వదిలేస్తాను. కానీ నీ నుంచి సరైన సమాధానం రాకపోతే నేను నిన్ను చంపడం తప్ప నాకు వేరే దారి లేదు. నిన్ను కిడ్నాప్ చేసింది వీడేనని ఈ ప్రపంచమంతా నమ్ముతోంది. అలా లేదంటే నేను నమ్మించానని చెప్పడమే కరెక్ట్గా ఉంటుంది. 1 ఏడాది 4 రోజులు, కరెక్ట్గా చెప్పాలంటే 369 డేస్. గడిచిన 369 రోజుల్లో నేను వేసిన ప్లాన్ తాలూకు క్లైమాక్స్లోనే మీరిప్పుడున్నారు. నా ప్లాన్లోనే ఎంతో క్రూషియల్ స్టెప్ నిన్ను ఎలాగైనా సరే నన్ను ప్రేమించేలా చేయడమే. అందుకని ఊహించిన విధంగా జరిగిన మన మీటింగ్స్ ద్వారా నేను నీ మనసులో స్థానాన్ని సంపాదించాను. తర్వాత నేను నిన్ను ప్రేమించినట్టుగా నటించాను. నీకే తెలియకుండా నా వలలో చిక్కుకున్నావు. తర్వాత కాలేజీ నుంచి వచ్చే నిన్ను నా దారికి రప్పించుకున్నాను. ఈ మధ్యలో నిన్ను కారులో ఎక్కించుకున్నట్టు నేను పోలీసులకు చెప్పాను. ఆ రోజు వదిలి వెళ్ళింది వాడి కారునే. నిన్న పోలీసులు కనిపెట్టారు.
ఆ తర్వాత వీడి మిస్సింగ్లో నిన్ను ఇన్వాల్వ్ చేయడానికి ఆ రోజు రాత్రి నేను కొండపైకి వచ్చి మరుసటి రోజు ఉదయం 10 గంటలకి నేను నిన్ను వెంటనే కలవాలని ఒక మెసేజ్ వాడి ఫోన్ నుంచి నీకు పంపాను.